అండి కాకరకాయ బెల్లం కూర చూసారుగా. అవన్నీ చక్కగా వాటిలో పెట్టి మగ్గ పెట్టేస్తే ఇంత బ్యూటిఫుల్గా రెడీ అవుతుందండి. ఇది మాత్రం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకునే కలుపుకుని తినండి, చాలా బాగుంది. నమస్కారం అండి, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇవాళ ఏం చేయబోతున్నామంటే మనం కాకరకాయ బెల్లం పెట్టుకోరండి. మొన్న మీకు కాకరకాయ వేపడం చూపించాం కొబ్బరికాయతో వేసి. ఇవాళ కాకరకాయది కూర వండి చూపిస్తాం, అది కూడా బెల్లం పెట్టి ఎలా వండాలో చూపిస్తాం. కాకరకాయల్ని చక్కగా కుక్కర్లో వేసుకుని తగినంత నీళ్లు పోసుకుని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు చూసారు కదండి మన కాకరకాయ ముక్కలు ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇదిగో ఇలా మెత్తగా ఉడికిపోయాయి అనమాట. ఇలా ముట్టుకుంటే మెత్తగా ఉడికిపోయాయి. ఇది అలా పక్కనెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ముక్కలు తీసుకోవాలన్నమాట. వేగిపోయిన తర్వాత కాకరకాయ ముక్కలు అందులో వేసేసుకోవాలండి. అందులోనే మనం తగినంత ఉప్పు, పసుపు, చింతపండు, బెల్లం కూడా వేసేసుకోవాలి. కాకరకాయ బెల్లం కూర చూసారుగా. అవన్నీ చక్కగా వాటిలో పెట్టి మగ్గ పెట్టేస్తే ఇంత బ్యూటిఫుల్గా రెడీ అవుతుందండి. ఇది మాత్రం వేడివేడి అన్నంలో. నమస్కారం అండి, అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇవాళ ఏం చేయబోతున్నామంటే మనం కాకరకాయ బెల్లం పెట్టుకోరండి. మొన్న మీకు కాకరకాయ వేపడం చూపించాం కొబ్బరికాయతో వేసి. ఇవాళ కాకరకాయది కూర వండి చూపిస్తాం, అది కూడా బెల్లం పెట్టి ఎలా వండాలో చూపిస్తాం. సుమారుగా ఇవి 5-6 కాకరకాయలు ఉంటాయండి. ఇవి ఇలా రౌండ్గా కానీ ఇలా గింజలు తీసేసుకుని చక్కగా ఇలా తరుపుకోవాలి. మీకు ఇష్టమైతే గింజలు నవ్వులో ఒప్పుకుంటే గింజలు వేసుకోండి. మేమైతే గింజలు తీసేసాం. గింజలు తీసేసి ఇలా చక్కగా కట్ చేసుకోవాలి ముక్కల్ని. వాటికి కావాల్సినవి కాకరకాయలు మరియు చింతపండు మాత్రం ఉండాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నీళ్ళల్లో నానబెట్టుకుని పెట్టుకోండి. మరియు ఎండుమిరపకాయలు ఒక 3. ఇవి మంచి కారం గల కాయలండి, అందుకో 3 తీసుకున్నాం. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఒక 5-6 తీసుకోవచ్చు. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర మరియు ఆ మాత్రం బెల్లం. అంతేనండి, ఈ మాత్రం బెల్లం ఉండాలి. ఈ మాత్రం బెల్లం లేకపోతే ఈ కూరకి ఏ మాత్రం రుచి ఉండదు అనమాట. చూద్దాం ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం మేడం. కాకరకాయల్ని చక్కగా కుక్కర్లో వేసుకుని తగినంత నీళ్లు పోసుకుని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు చేయాల్సింది ఏమిటంటే వీటిని ఉడకబెడదాం. చూసారు కదండి మన కాకరకాయ ముక్కలు ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇదిగో ఇలా మెత్తగా ఉడికిపోయాయి అనమాట. ఇలా ముట్టుకుంటే మెత్తగా ఉడికిపోయాయి. ఇది అలా పక్కనెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ముక్కలు తీసుకోవాలన్నమాట. తీసుకుని ఇందాక మనం చూపించిన పోపు అంతా వేసుకోవాలి. మనం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుందండి. వేగిపోయిన తర్వాత ముక్కలు అందులో వేసేసుకోవాలండి. అందులోనే మనం తగినంత ఉప్పు, పసుపు, చింతపండు, బెల్లం కూడా వేసేసుకోవాలి. సుమారుగా ఒక ఆ మాత్రం ఉప్పు పడుతుంది, ఒక అరచెంచా ఉప్పు పడుతుంది. అంతేనండి, ఇందులో పెద్దగా ఉప్పు ఏం పట్టదు. అంతేనండి. బెల్లం, చింతపండు వాటి ముక్కలన్నీ పట్టేంత వరకు 10 నిమిషాలు ఉప్పుతుంది. కాకరకాయ బెల్లం కూర చూసారుగా. అవన్నీ చక్కగా వాటిలో పెట్టి మగ్గ పెట్టేస్తే ఇంత బ్యూటిఫుల్గా రెడీ అవుతుందండి. ఇది మాత్రం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకునే కలుపుకుని తినండి, చాలా బాగుంటుంది. మా అత్తమ్మ చేసిన కాకరకాయ కూర నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.